అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ కమిటీ కీలక సమావేశం జరగనుంది. కాసేపట్లో ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీలకు మార్గనిర్దేశం చేయనున్నారు. ప్రతి ఎంపీ తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరై ఏపీ ప్రయోజనాల కోసం బలంగా వాదించాలని చంద్రబాబు సూచించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలను ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. చందు, మరికొద్దిసేపటి క్రితం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎంపీ పార్లమెంట్ పార్లమెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులతో పాటు ఎంపీలంతా కూడా హాజరయ్యారు. అయితే దీంట్లో రేపు ఏదైతే ఈ నెల 20వ తారీఖున జరగబోయే పార్లమెంటు సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏదైతే వ్యూహాత్మకంగా అనుసరించాల్సిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు వారందరికీ కూడా ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే మహిళా బిల్లు, దాంతోపాటు ఏదైతే డీలిమిటేషన్ బిల్లులు, ఈ రెండు బిల్లులు కూడా మరోసారి పార్లమెంట్లో సభ ముందుకైతే రాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే గత పార్లమెంట్ సెషన్స్లో కనుక చూసుకున్నట్లయితే ఈ బిల్లులకు సంబంధించి ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వలేకపోవడంతో ఈ బిల్లులు కూడా వీగిపోయిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఏదైతే ఇటీవల జరిగిన ఎన్నికల ఏవైతే ఉన్నాయో ఇరు రాష్ట్రాలన్నిటిలో కూడా పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతుగా ఇవ్వడం, అదేవిధంగా బీజేపీకి సముచిత స్థానం ఏదైతే ఉందో మొత్తంగా పార్లమెంట్లో ఉన్న మెంబర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈసారి అయితే ఈ బిల్లుకి సపోర్ట్ చేస్తారని చెప్పని అయితే బీజేపీ భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న మిత్రపక్షాలు అయితే ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో కూడా ఇప్పటికే చర్చలు జరిపిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యంలో ఏపీలో ఉన్న టీడీపీ, జనసేన ఎవరైతే ఉన్నారో వీరు కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం వీరు ఈ ఎంపీలందరితో కూడా రాజ్యసభ సభ్యులతో, ఎంపీలతో ఇద్దరితో కూడా సీఎం చంద్రబాబు చర్చ జరుపుతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే కేంద్ర రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు అదేవిధంగా ఆ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా రాష్ట్రానికి తీసుకువచ్చే దాంట్లో ఎంపీలంతా కూడా సమిష్టిగా కృషి చేయాలి. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు పార్లమెంట్లో జరుగుతున్న వ్యవహారాలన్నింటిలో కూడా ఏపీకి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా కూలంకుషంగా చర్చించాలి అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే వారందరికీ కూడా సూచనలు ఇస్తున్నారు. దీంతోపాటు ఏదైతే డీలిమిటేషన్, ప్రధానంగా రాష్ట్రానికి కావాల్సింది డీలిమిటేషన్. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత పెద్ద ఎత్తున నష్టపోయింది ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశే. అయితే దీన్ని మరింతగా డెవలప్ చేయాలని చెప్పని అటు ఎన్డీఏ కూటమి భావిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వీటన్నిటిని మరిన్ని నియోజకవర్గాలు కనుక ఏర్పాటు జరిగితే కనుక ఖచ్చితంగా రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరుగుతుంది. దాంతోపాటు నియోజకవర్గాలతో పాటు మున్సిపాలిటీలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీలు పెరగడంతో పాటు రెవెన్యూ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ఈ డీలిమిటేషన్ అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కావాల్సిన అత్యంత అవసరం. కాబట్టి అయితే ఈ నేపథ్యంలోనే ఈ డీలిమిటేషన్కి అత్యంత మద్దతు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఉంటుంది అనేది ఇప్పుడు స్పష్టం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎంపీలందరికీ కూడా సీఎం చంద్రబాబు ఇది మొత్తంగా అసలు ఈ వ్యవహారం మొత్తం మీద కూడా పూర్తిస్థాయి చర్చా సమావేశాలన్నింటిలో కూడా వారందరికీ ఒక పలు సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చందు. రైట్ శ్రీహరి.